హలో అండి, ఈరోజు క్యాప్సికమ్ అండ్ ఎగ్ కర్రీ చూద్దాం. ముందుగా ఆనియన్స్ని ఆయిల్లో వేసి 2 ఎండుమిర్చి వేయాలి. తర్వాత క్యాప్సికమ్ వేయాలి. ఇవి బాగా దగ్గర పడినప్పుడు కాసింత ఉప్పు పసుపు కూడా వేయాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, జీరా పౌడర్ వేసి ఇప్పుడు ఈ పొడిని కూడా వేయాలండి. ఈ పొడి స్పెషల్ ఏమంటే నువ్వులు, ఎండు కొబ్బెర, వేరుశెనగ గింజలు కలిపి ఆడిచ్చిన పొడి. ఇది బాగుంటుంది. ఈ కూర అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ కొట్టేయాలి. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అయిన తర్వాత కలిపేయాలి. కొత్తిమీర గార్నిష్ చేసి దించేయాలి. అంతే. వేడి వేడి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.